జపాన్ మేడ్ ఇన్ ఇండియా. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రీసెంట్ వీడియోస్కి లైక్స్ అనేవి కొంచెం తగ్గి, ప్లీజ్ వీడియోకి లైక్ కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం. వీడియో ఫస్ట్ అప్డేట్, ద వీల్ ఆఫ్ టైమ్ సీజన్ 2. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో వారి ఒరిజినల్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామా సిరీస్. సీజన్ 1 అనేది 2021 ఇయర్లో రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ సిరీస్. ఎవరైనా అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామా సిరీస్ని ఇష్టపడేవారైతే ఈ సిరీస్ని మిస్ కాకండి. మనకి ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది, మల్టిపుల్ లాంగ్వేజెస్లో. సో సీజన్ 2కి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఇక్కడ మీరు సీజన్ 1ని చూస్తేనే సీజన్ 2 అనేది అర్థమవుతుంది. దీనికి కంటిన్యూషన్గా సీజన్ 2 అయితే ఉంది. సో మనకి సీజన్ 2ని రిలీజ్ చేయబోతున్నారు. దిస్ ఇయర్ సెప్టెంబర్ 1కి సిరీస్ని ప్రీమియర్ చేయబోతున్నారు ఆన్ ప్రైమ్ వీడియో. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ ఆడియోస్ ఆల్సో. మనకి సీజన్ 2 అయితే ఈ సిరీస్ని ఎండ్ అయితే చేయట్లేదు. సీజన్ 3 కూడా కన్ఫర్మ్ అయితే అయి ఉంది. సీజన్ 3 కూడా మనకి ఫ్యూచర్లో అయితే వస్తుంది. నెంబర్ 2, అసూర్ సీజన్ 2. ఇది క్రైమ్ మిస్టరీ డ్రామా సిరీస్. 2020 ఇయర్లో సీజన్ 1 అయితే వచ్చింది. క్రైమ్ కేటగిరీ లిస్ట్లో ఆల్ టైమ్ హిట్ సిరీస్లో ఇదైతే ఉంది. ఈ సిరీస్ని చూడని వారు ఖచ్చితంగా చూడండి, మీకు సిరీస్ అయితే నచ్చుతుంది. క్రైమ్ సిరీస్ని చూసి ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ సిరీస్ని లైక్ చేస్తారు. ఇందులో కొన్ని డెడ్లెస్ మర్డర్స్ అనేవి జరుగుతుంటాయి. ఆ డెడ్లెస్ మర్డర్స్ వెనుకున్న డెడ్లెస్ పర్సన్ ఎవరు, తన్ని ఎలా పట్టుకున్నారు అనేది ఈ సిరీస్లో మనకి స్టోరీ అయితే చూడడం జరుగుతుంది. ఆల్ టైమ్ హిట్ సిరీస్ అన్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ఇంకా చూసేసిన వారు సీజన్ 2 కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో 1ని చూద్దాం అనుకున్న వారు మనకి హిందీ, కన్నడ ఆడియోస్ అనేవి ఎప్పటి నుంచో అందుబాటులో అయితే ఉన్నాయి. రీసెంట్గా జియో సినిమా వారు తమిళ్ ఆడియోనైతే యాడ్ చేశారు. తెలుగు ఆడియో కూడా త్వరలోనే యాడ్ చేస్తారు. మనకి సీజన్ 2ని రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 1 నుంచి ఫ్రీగా జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్లో. నెంబర్ 3, జీవి ప్రకాష్ లీడర్లో వస్తున్న మూవీ అడియే. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ని మే 26కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 4, టైగర్ నాగేశ్వరరావు. మూవీ నుంచి ఫస్ట్ లుక్ వీడియో అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. వీడియోలో వెంకటేష్ గారి వాయిస్ ఓవర్ అండ్ రవితేజ గారి వాయిస్ ఓవర్తో డైలాగ్స్ అయితే బాగున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్తోనే భారీ ప్రమోషన్స్ అయితే చేశారు. ఇంకా డైరెక్టర్ గారు వచ్చేసి వంశీ గారు చాలా కాన్ఫిడెంట్తో ఉన్నారు, మూవీ పక్కా హిట్ కొట్టబోతున్నాం అని చెప్పేసి. దిస్ ఇయర్ అక్టోబర్ 20కి బిగ్ స్క్రీన్లో మూవీ అయితే వస్తుంది. టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 5, ఇండియన్ 2. ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ ఆల్బమ్ వర్క్ అనేది ఇప్పుడు జరుగుతున్నట్టు అప్డేట్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారైతే అందిస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6, జియో సినిమా వారి ఒరిజినల్ ఫిల్మ్ చిత్రకూట్. ఈ మూవీ మే 27 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, ఫ్రీగా. ఒరిజినల్ లాంగ్వేజ్ హిందీ. నెంబర్ 7, ఆదిపురుష్. ఈ మూవీ నుంచి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ని మే 29కి రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ టైటిల్ రామ్ సీతారామ్. ఆఫ్టర్నూన్ 12 PM అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 8, బోలా శంకర్. ఈ మూవీకి సంబంధించిన సాంగ్ షూట్ వర్క్ అనేది ఇప్పుడు స్విట్జర్లాండ్లో అయితే జరుగుతుంది. సో ఈ షెడ్యూల్లో చిరంజీవి గారు అండ్ తమన్నా అయితే జాయిన్ అయితే అయి ఉన్నారు. సో చిరంజీవి గారు కొన్ని పిక్స్ని అయితే లీక్ చేశారు. నెంబర్ 9, సత్యదేవ్ న్యూ ఫిలిం ఫుల్ బాటిల్. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టీజర్ను వచ్చేసి మే 27కి అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ వస్తున్న మూవీ ఈ డింబా. ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రయలర్ వచ్చేసి మే 26కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11, పవన్ కళ్యాణ్ గారి ఫిలిం తొలి ప్రేమ. ఈ మూవీ రిలీజ్ అయ్యి 25 ఇయర్స్ కావడంతో జూన్ 30కి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు 4K వర్షన్. నెక్స్ట్ నెంబర్ 12, క్యాప్టెన్ మిల్లర్. జీవి ప్రకాష్ గారు రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో వచ్చేసి క్యాప్టెన్ మిల్లర్ మూవీ సాంగ్ గురించి అప్డేట్ అయితే రివీల్ చేశారు. మూవీలో వచ్చేసి ఒక స్పెషల్ ఎక్స్పెరిమెంటల్ సాంగ్ అయితే ఉండబోతుంది అని చెప్పారు. సో ఈ ఎక్స్పెరిమెంటల్ సాంగ్ అనేది గుడ్ డేట్ చూసుకొని మూవీ రిలీజ్ దగ్గర పడినాక రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ 13, ధృవ్ విక్రమ్ న్యూ ఫిలిం గురించి. రీసెంట్గా దాదా మూవీ తీసిన డైరెక్టర్ గణేష్ కే బాబు. సో గణేష్ కే బాబు గారు ఫస్ట్ డెబ్యూట్ ఫిలింతోనే మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. ఇప్పుడు ధృవ్ విక్రమ్ గారితో న్యూ ఫిలిం అయితే తీయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 14, కిచ్చా సుదీప్ 46th ఫిలిం నుంచి అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఓన్లీ ప్రొడక్షన్ బ్యానర్ ఒకటే రివీల్ చేశారు. వి క్రియేషన్స్ 1 నుంచి ఈ మూవీ అయితే వస్తుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి ఫ్యూచర్లో రివీల్ అవుతాయి, లైక్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఫుల్ కాస్ట్ అండ్ క్రూ. నెంబర్ 15, మమ్ముట్టి అండ్ జ్యోతిక లీడ్లో వస్తున్న మూవీ
కాతల్ ది కోర్ మూవీ నుంచి సెకండ్ లుక్ అయితే రివీల్ చేశారు. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ సెకండ్ లుక్ వచ్చేసి రీసెంట్గా ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీకి రిలీజ్ అవుతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ మూవీ థియేటర్స్లోనే వచ్చేలాగుంది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రివీల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 16 బ్రో సాయి ధరమ్ తేజ్ గారి ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయింది. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ అలియాస్ మార్కన్ దేయులు మార్క్ పేరుతో మనకి కనబడబోతున్నారు. నెంబర్ 17 తాజ్ రీన్ ఆఫ్ రివెంజ్ పార్ట్ 2ని జూన్ 26కి ప్రీమియర్ అవుతున్నట్టు చెప్పాను కదా. పోస్ట్ పోన్ చేసిన ఇన్ఫర్మేషన్ని నేను చూడలేదు, సారీ. జూన్ 2కి పోస్ట్ పోన్ అయితే చేశారు. పార్ట్ 2 జూన్ 2 నుంచి G5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 18 రానా దగ్గుపాటి గారి న్యూ మూవీ గురించి 2017 ఇయర్లో నేనే రాజు నేనే మంత్రి మూవీ తీసిన డైరెక్టర్ తేజ. సో తేజ గారితోనే మరొక ఫిలిం అయితే తీయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ అనేవి మనకి త్వరలోనే రివీల్ కాబోతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 19 ఆది పురుష్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జూన్ 6కి తిరుపతిలో ఈవెంట్ అయితే ఉండబోతుంది. నెంబర్ 20 విశాల్ 34th ఫిలిం డైరెక్టర్ హరి రీసెంట్గానే అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు కదా. నా ఇప్పుడైతే షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. జూన్ 1st వీక్ నుంచి ఈ మూవీ షూటింగ్ని బిగిన్ చేయబోతున్నారు. సో డైరెక్టర్ హరి గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. తను ఎలాంటి యాక్షన్ మూవీస్ తీస్తారో మనకు తెలిసిందే. సో యాక్షన్ కంటెంట్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. ఆల్రెడీ విశాల్ గారితో పూజా మూవీ అయితే తీస్తున్నారు, సో తెలిసిందే కదా. సో మనకి జూన్ 1st వీక్లో ఒక గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 21 బోయపాటి అండ్ రామ్ గారి 20th ఫిలిం గురించి రీసెంట్గానే ఫస్ట్ గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసి మూవీ మీద ఫుల్ హైప్ అయితే ఇచ్చారు. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ అనేది ముందుగానే కన్ఫర్మ్ చేసుకున్నారు కదా, అక్టోబర్ 20, 2023 ఇయర్. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ మూవీని 2 months ప్రీ పాన్ అయితే చేయబోతున్నారు. లైక్ ఆగస్ట్ మంత్లో ఈ మూవీని రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మరి కొన్ని రోజుల్లోనే మనకి రివీల్ అయితే అవుతుంది. ఆగస్ట్ మంత్లో రిలీజ్ చేస్తున్నారా లేకుంటే ముందుగానే కన్ఫర్మ్ చేసుకున్న డేట్ అక్టోబర్ 20గా అనేది. నెంబర్ 22 సన్ పిక్చర్స్ నుంచి వస్తున్న ధనుష్ గారి 50th ఫిలిం. ఈ మూవీ కాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎస్జే సూర్య అండ్ సందీప్ కిషన్ గారు ఈ మూవీలో ధనుష్ గారికి బ్రదర్ రోల్లో మనకి కనబడబోతున్నారు. అలానే విష్ణు విశాల్, దూషరా విజయన్ అండ్ కాళిదాస్ గారు ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ అయితే ప్లే చేస్తున్నారు. ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నది ధనుష్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఏఆర్ రెహమాన్. మూవీ షూటింగ్ వర్క్ అనేది ఫ్యూచర్లో బిగిన్ అవుతుంది. బిగిన్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 23 మారుతి అండ్ ప్రభాస్ గారి ఫిలిం గురించి ఫ్రెండ్స్ ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి తమ్మన్ గారైతే అందిస్తున్నారు. నెంబర్ 24 కార్తీ న్యూ ఫిలిం జపాన్. కార్తీ గారి బర్త్డే స్పెషల్గా మూవీ నుంచి గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ చేశారు. సో వీడియో వచ్చేసి చాలా కామెడీగా అయితే ఉంది. సో ఈ మూవీ రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. మీకు ఇప్పటికే చాలాసార్లు అయితే చెప్తున్నాను కదా దివాళీకి రిలీజ్ చేస్తున్నట్టు. సో దిస్ ఇయర్ దివాళీకి మనకి జపాన్ మూవీ థియేటర్స్లో అయితే వస్తుంది. మీరు ఇంకా గ్లిమ్స్ వీడియోని చూడకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ నెంబర్ 25 రామ్ చరణ్ గారి అప్కమింగ్ ఫిలిం గేమ్ చేంజర్. ఫ్రెండ్స్ ఈ మూవీ న్యూ షెడ్యూల్ అనేది జూన్ 1st వీక్ నుంచి మైసూర్లో జరగబోతుంది. ఈ షెడ్యూల్ వచ్చేసి ఒక 10 days వరకు అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 25 జియో సినిమా నుంచి వస్తున్న ఒరిజినల్ ఫిలిం ముంబైకర్ స్టారింగ్ విజయ్ సేతుపతి అండ్ విక్రాంత్. ఈ మూవీ ప్రీమియర్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. జూన్ 2 నుంచి ప్రీమియర్ చేయబోతున్నారు ఆన్ జియో సినిమా తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 26 రణ్వీర్ సింగ్ అండ్ ఆలియా భట్ లీడ్లో వస్తున్న మూవీ రాకీ ఆర్ రాణికి ప్రేమ్ కహానీ. మూవీ నుంచి ఎక్స్క్లూజివ్ పోస్టర్స్ అయితే రివీల్ చేశారు. అలానే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. దిస్ ఇయర్ జూలై 28కి మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire.